హాయ్ ఫ్రెండ్స్, వివేకానంద చెప్పిన సోదరిమణులారా, లేవండి మేల్కొండిలో రాజయోగ లక్ష్యంలో పార్ట్ 9 చెప్తున్నాను ఈరోజు. లేవండి మేల్కొండిలో పార్ట్ 9లో రాజయోగ లక్ష్యం గురించి చెప్తున్నాను ఈరోజు. నేను మన జ్ఞానానికంతా అనుభవమే మూలాధారం. దృష్టిని కొన్ని ప్రత్యేక అంశాలపై పరిపి విశ్వజనీన సిద్ధాంతాన్ని కనుగొనుట, సర్వజనీన సిద్ధాంతం నుండి ఒక ప్రత్యేక అంశాన్ని నిర్ధారించుట, దీన్ని మనం అనుమానిక జ్ఞానం అంటాము. అనుమానిక పరిజ్ఞానం అనుభూతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి అనుభవాలకు సరిరావటం వల్లనే నిశ్చిత శాస్త్రాలు అనే భౌతిక విజ్ఞాన శాస్త్రాల్లోని సత్యాన్ని జనులు సులభంగా గ్రహిస్తున్నారు. ప్రకృతి శాస్త్రవేత్త దేన్ని కానీ నిర్హేతుకంగా నమ్మాలని మీకు చెప్పడు. స్వానుభవ ఫలితంగా అతనికి కొన్ని సిద్ధాంతాలు ఏర్పడతాయి. ఆ స్వానుభవాల మీద హేతు విమర్శ చేసి తన సిద్ధాంతాలను నమ్మాలని శాస్త్రవేత్త మనకు చెప్పేటప్పుడు ఏదో ఒక సర్వజన సామాన్య అనుభవాన్ని పూర్తిగా గ్రహిస్తాడు. ప్రతి నిశ్చిత శాస్త్రంలో ఇలాంటి సర్వజన సామాన్య మూలాధారం ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి అతని సిద్ధాంతాల సత్యాసత్యాలను మనం వెంటనే కనుక్కోవచ్చు. మరి మతానికి అలాంటి మూలాధారం ఉందా అన్న ప్రశ్న వస్తుంది. దీనికి నేను ఉంది లేదు అని అంటాను. మతం అన్నది భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉందని అంటారు. సాధారణంగా లోకంలో మతం గురించి ఇలాగే చెబుతున్నారు. దీంతో పాటు అనేక సందర్భాల్లో మతం అన్నది కేవలం వివిధ సిద్ధాంతాల సంపుటిగా ఉంది. మతాలన్నింటిలో అంతఃకలహాలు ఉండటానికి కారణం ఇదే అని మనం గ్రహించవచ్చు. ఈ సిద్ధాంతాలు తిరిగి విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. అంతరిక్షంలో ఎక్కడో కూర్చుని బ్రహ్మాండాలన్నింటినీ పాలించే వ్యక్తి ఒకడున్నాడని ఒక వ్యక్తి నాకు చెబుతాడు. తాను అలా రూఢిగా చెప్పటమే ఆగమ ప్రమాణంగా అంగీకరించి నేను తన మాటలు నమ్మాలట. ఇదే విధంగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని ఇతరులు నమ్మాలని అంటాను. ఎందుకు నమ్మాలని నన్ను వారు అడిగితే కారణం చెప్పలేను. కాబట్టి ఈ రోజుల్లో మతమన్నా వేదాంతమన్నా దురభిప్రాయం కలుగుతున్నది. ఓహో, ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చిన ఊహలను బోధిస్తున్నాడు. వాటి నుంచి చెడులను నిర్ణయించడానికి ఒక ప్రమాణం అంటూ లేదు. ఈ మతాలన్నీ వట్టి సిద్ధాంతాల కట్టలని విద్యార్థికుల అభిప్రాయంగా అనిపిస్తున్నది. అయినా భిన్న దేశాల్లో భిన్న మతస్థుల భిన్నాభిప్రాయాలనే కాక భిన్న సిద్ధాంతాలను కూడా సమన్వయం చేస్తూ ఆస్తికతకు సర్వజన సామాన్యమై ఉన్న మూలాధారం ఒకటి ఉంది. మూలానికి వెళ్ళి చూస్తే అవి కూడా సర్వసామాన్య అనుభూతి మీదనే ఆధారపడి ఉన్నట్లు కనుక్కోవచ్చు. ప్రపంచంలో ఉన్న వివిధ మతాలన్నింటినీ విభజించి చూస్తే ఆగమ ప్రామాణ్యం లేదా గ్రంథ ప్రామాణ్యం గలవి లేనివి అని 2 తరగతులుగా ఉన్నట్లు తోస్తుంది. గ్రంథ ప్రామాణ్యం ఉన్న మతాలు ప్రబలాలవ్వటం వల్ల చాలామంది వాటిని అవలంబిస్తున్నారు. ఆ ప్రామాణ్యం లేని మతాలు చాలా వరకు నశించాయి. ఇక క్రొత్తగా వెలిసిన ఇలాంటి కొన్ని మతాలను అవలంబించేవారు చాలా తక్కువగా ఉన్నారు. అయితే ఈ మతాలు బోధించే తత్వాలన్నీ ప్రత్యేక వ్యక్తుల అనుభవ ఫలితాలన్న విషయంలో ఈ మతాలన్నీ ఏకీభవిస్తున్నట్లు కానవస్తాయి. తన మతాన్ని నమ్మిన క్రైస్తవుడు మీకు చెబుతాడు. అతడి మాటలు విని మీరు క్రీస్తు అవతారంలో దేవునిలో జీవులు అని జీవుని భవిష్యత్తు ఉత్తమ స్థితిలో విశ్వాసం పూనాలట. కారణం ఏమిటి అని అడిగితే అది తన నమ్మకం అంటాడు. కానీ మీరు క్రైస్తవ మత మూలానికి వెళ్ళి చూస్తే అనుభూతే దానికి ఆధారం అని గ్రహిస్తారు. క్రీస్తు తాను భగవంతుడిని చూశానని చెప్పాడు. అతని శిష్యులు తాము భగవంతుని అనుభూతిని పొందామని చెప్పారు. ఇలాగే బౌద్ధ మతంలో కూడా బుద్ధుని అనుభూతే ప్రధానంగా ఉంది. బుద్ధుడు కొన్ని సత్యాలను ఆత్మానుభూతి వల్ల గ్రహించాడు, వాటిని అవలోకించాడు, వాటి సన్నిహిత సంపర్కంలో ఉన్నాడు. అతను తత్వదర్శి లోకానికి తత్వోపదేశం గావించాడు. హిందువుల విషయం కూడా ఇలాంటిదే. స్మృత్యాదులను రచించిన ఋషులు తాము తత్వదర్శనం చేశామని చాటుతూ తాము కన్న తత్వాలనే లోకానికి బోధిస్తున్నారు. జ్ఞానానికంతా ప్రత్యక్ష అనుభూతే ఉంది.
ప్రత్యక్ష అనుభూతే పునాది. ప్రపంచ మతాలన్నిటికీ ప్రతికాల బాధిత ప్రత్యక్ష అనుభూతే మూలాధారమై ఉందని మనకు దీని ద్వారా సృష్టమవుతున్నది. మత ప్రవక్తలంతా భగవంతుని దర్శించిన వారే. ఆత్మద్రష్టలై త్రికాలజ్ఞులై తమ శాశ్వత తత్వాన్ని దర్శించి తాము కన్నదాన్ని వారు లోకానికి బోధించారు. ఈ అనుభూతులు నేడు అసాధ్యాలని మొదట మతాలను స్థాపించిన కొంతమందికి అవి సాధ్యమయ్యాయని, వారి తర్వాత వారి మతాలు వారి పేర్లతో ఉండిపోయాయని, ముఖ్యంగా ఈ రోజుల్లో అనేక మతాల నుండి ఒక విచిత్ర వాదన వెలువడుతున్నది. ఈ అనుభూతులు ప్రస్తుత కాలంలో చెల్లవట. అందుకని మతానికి నమ్మకం కన్నా మరో ఆధారం ఏదీ లేదట. ఈ సిద్ధాంతాన్ని నేను సమూలంగా ఖండిస్తాను. ఏ విజ్ఞానంలోనైనా సరే ఈ లోకంలో ఒక అనుభవం సిద్ధిస్తే అంతకుముందు అనేక కోట్ల పర్యాయాలది సిద్ధించి ఉందని, శాశ్వతంగా మరల సిద్ధిస్తుందన్న విషయం నిరాఘంటంగా ఏర్పడుతుంది. ఒకప్పుడు సంభవమైనది సర్వదా సంభవమై ఉంటుంది. ఈ ఏకరూపత్వం నిరంతర ప్రకృతి శాసనం. కాబట్టి ప్రాచీన కాలంలో సిద్ధించిన అనుభూతి మీదనే మతం ఆధారపడి ఉండటమే గాక అలాంటి స్వానుభవం కలిగితే కానీ మనిషి పారమార్థికుడు కానేరడని యోగ శాస్త్రాచార్యులు చాటుతున్నారు. మనకి అనుభూతి కలిగే విధానాన్ని బోధించే శాస్త్రమే యోగ శాస్త్రం. స్వానుభవం లేనిదే మతం గురించి ప్రసంగించడం నిష్ప్రయోజనం. భగవంతుని పేర ఇంత కల్లోలం, ఇంత గందరగోళం, ఇంత కలహం ఎందుకు సంభవిస్తున్నాయి? మూల కారణాన్ని గ్రహించలేక జనులు తమ తాత ముత్తాతల ఆచారాలకు తలలూపటంతో సంతృప్తి నొంది ఇతరులు కూడా తమను అనుసరించాలని భావించి ఉండటం వల్ల దేవుని పేర జరిగినంత రక్తపాతం మరొక నిమిత్తం వల్ల జరగలేదు. స్వానుభవం లేనిదే ఆత్మ ఉంది అనటానికి, చూడనిదే దేవుడు ఉన్నాడు అనటానికి మనిషికి ఏమి హక్కు ఉంది? భగవంతుడు ఒకడు ఉన్నాడంటారా? అయితే మన మతాన్ని చూడాలి. ఆత్మ ఉందంటారా? అయితే దాన్ని మనం దర్శించాలి. లేకపోతే నమ్మకుండా ఉండటమే మేలు. ఆస్తికుడను కపట వేషం వేసే కన్నా బాహటంగా నాస్తికుడు కావటమే మంచిది. నవీన విద్యార్థికులు మతం, వేదాంతం, పారమార్థిక చింతన అన్నవి వ్యర్థాలని తలుస్తారు. ఇక ఇవన్నీ కేవలం నిరాధారాలని లోకహితం చేయడానికి మనల్ని ప్రేరేపించటం కన్నా వీటికి మరో ప్రయోజనం అన్నది ఏదీ లేదని అల్ప విద్యావంతులు అభిప్రాయమై ఉన్నట్లు కనిపిస్తుంది. జనులు ఆస్తికత అవలంబించడం వల్ల యోగ్యులు, నీతిపరులు, సత్పురుషులు కావడానికి కొంత అవకాశం ఏర్పడుతున్నదట. ఇలా ఊహిస్తున్నందుకు వీరిని నిందించవలసిన పని లేదు. ఎందుకంటే నిస్సార ప్రలాపాలను నమ్ముతుంటే చాలని వీరు పొందే బోధనలన్నింటి సారాంశం. మాటలను పట్టుకుని ప్రాకులాడుతూ ఉండమని వీరికి ఉపదేశించారు. కానీ వీరిలా కాలక్షేపం చేయగలిగితే మానవ స్వభావం నాకిక లేశమైన మాన్యం కానేరదు. మనిషి ఎప్పుడూ సత్యాన్నే కోరుతుంటాడు. దాని అనుభవం కోసం అతని మనసు పరితపిస్తూ ఉంటుంది. సత్యాన్ని గ్రహించి అంతరాత్మలో దాన్ని అనుభవాన్ని పొంది సత్య సందర్శనం చేసినప్పుడే సమస్త సంశయాలు తెగి అజ్ఞానం నాశనమై సమస్త కర్మలు నశిస్తాయని వేదాలు చాటుతున్నాయి. దివ్యలోక నివాసులైన ఓ అమృత పుత్రులారా, మోక్ష మార్గాన్ని వినండి. ఈ అజ్ఞాన సముద్రం నుండి తరించే మార్గం ఒకటి ఉంది. అజ్ఞాన అంధకారానికి అవతల వెలుగొందే పురుషుడని, పరమ పురుషుడిని కనుగొనటే ఆ మార్గం. వేరొక మార్గం లేదు. ఈ తత్వదర్శనార్థం శాస్త్ర సిద్ధ రాజమార్గాన్ని మానవ కోటికి చూపటమే రాజయోగ ఆశయం. ప్రతి శాస్త్రానికి స్వతంత్ర శోధన పద్ధతి ఒకటి కావాలి. జ్యోతిశాస్త్రజ్ఞుడు కాదలిస్తే ఒక చోట కూర్చుని ఒక జ్యోతిశాస్త్రమా అని ఎన్నిసార్లు మొరపెట్టినా అది నీ వద్దకు ఎప్పటికీ రాదు. రసాయన శాస్త్రం విషయం కూడా ఇలాంటిదే. దానికి మనం ఒక పద్ధతి అనుసరించాలి. పరిశోధనాశాలకు వెళ్ళి భిన్న ద్రవ్యాలను తీసుకుని వాటిని చేర్చి సక్రమంగా సంయోగం చేసి పరిశోధనలు సాగించాలి.
ఇన్నింటి ఫలితంగా రసాయన శాస్త్రజ్ఞానం కలుగుతుంది. జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు కాదరిస్తే నక్షత్ర పరిశీలనశాలకు వెళ్ళి దూరదర్శన యంత్రంతో నక్షత్ర గ్రహాదులను పదే పదే పరిశీలించగా చివరికి జ్యోతిష సిద్ధాంతి అవుతావు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పద్ధతి కావాలి. మత ధర్మాల గురించి నేను వేల కొలది ఉపన్యాసాలను ఇస్తాను. దానికి సరి అయిన మార్గాన్ని అవలంబించుకుంటే మీకు పారమార్థిక జీవితం అలవడదు. సర్వదేశాల్లో లోక కళ్యాణం కన్నా మరొక సంకల్పం లేని పవిత్ర చరితులైన ఋషులు చెప్పిన మాటలేవి. ఇంద్రియ గ్రాహ్య సత్యం కన్నా మహత్తర తత్వాన్ని తాము కనుగొన్నామని ఘోషించుటే కాక తమ సిద్ధాంతంలోని సత్యాసత్యాలను పరిశోధించడానికి తాము ఆవిష్కరించిన సిద్ధాంతం సత్యమైందని దృష్టాంతపూర్వకంగా దృఢం చేయటానికి వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. తాము చెప్పిన మార్గాన్ని స్వీకరించి సత్యనిష్టతో సాధన చేయమని మనల్ని హెచ్చరిస్తున్నారు. అనుష్ఠించిన అనంతరం ఈ పరమ సత్యం కనిపించకపోతే వారి వాదం కళ్ళ అనటానికి మీకు అధికారం ఉంది. అయితే అంతకు ముందే దాన్ని నిరాకరించడం వివేక లక్షణం కాదు. కాబట్టి నియమిత విధులను అనుసరించి శ్రద్ధతో కృషి చేయడం మనకు విధాయకమై ఉంది. తప్పక వికాసం కలుగుతుంది. జ్ఞానాన్ని అలవర్చుకునే సమయంలో మనం సామాన్యీకరణాన్ని ఉపయోగించుకుంటాం. ఇది పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. మొదట మనం విషయాలను పరిశీలించి సామాన్య ధర్మాలను నిర్ణయించి అనంతరం సిద్ధాంతాలను ఏర్పరుస్తాం. ముందు అంతరంగంలోని విషయాలను గమనించే శక్తిని సంపాదించిన దాకా మనసు గూర్చి, మనిషి ఆంతర ప్రకృతి గూర్చి, భావన తత్వం గురించి జ్ఞానం ఎప్పటికీ కలగదు. అనేక సాధనలు ఉండటం వల్ల వాటి సాయంతో బాహ్య ప్రపంచ విషయాలను పరిశీలించటం కొంతవరకు సులభమని చెప్పవచ్చు. కానీ ఆంతర ప్రపంచాన్ని శోధించడానికి మనకి ఇలాంటి సాధనా సంపత్తి ఏదీ లేదు. అయినా నిజమైన శాస్త్రం ఏర్పడటానికి పరిశీలన ఆవశ్యకమని మనకు తెలుసు. విషయ విశ్లేషణ సహిత పరిశోధన లేనిదే భౌతిక శాస్త్రం అనేదేది నిలవజాలదు. అందుకే మానసిక శాస్త్రజ్ఞుల్లో పరిశీలనా సాధనాలను కనుగొన్న ఏ కొద్ది మందో తప్ప మిగిలిన వారంతా సృష్ట్యాది నుండి తమలో తాము తగులాడుకుంటున్నారు. ఆంతర్స్థితులను పరిశీలించడానికి ఇలాంటి సాధనలు మనకు చూపటమే రాజయోగ పరమాశయం. మనసే దీనికి సాధనం. ఏకాగ్రతా శక్తిని సక్రమ మార్గానికి తెచ్చి ఆంతర ప్రపంచం వైపుకు మరల్చినప్పుడు అది మనస్సును విమర్శించి అంతకుముందు మనకు తెలియని విషయాలను ప్రకాశింపచేస్తున్నది. చెదిరిన సూర్యకిరణాలను కేంద్రీకరించినప్పుడు అవి తీక్షణంగా వెలుగుతాయి. ఇలాగే ఏకాగ్రత వల్ల మనసు శక్తులు దీప్తి చెందుతాయి. జ్ఞానానికి ఇదే సాధనం. బాహ్యాంతర ప్రపంచాలు రెంటియందు కూడా ప్రతి మనిషి ఏకాగ్రతా శక్తిని వినియోగిస్తూనే ఉన్నాడు. ఈ కర్తవ్య నిర్వహణానికి విశేష అభ్యాసం కావలసి ఉంది. చిన్ననాటి నుండి అంతర్ప్రపంచ విషయాలను వదిలి బాహ్య విషయాలనే లక్షింప నేర్చుకుని ఉన్నందువల్ల మనలో చాలామందికి మనోయంత్రం ఎలా నడుస్తుందో గమనించే శక్తి చాలా వరకు నశించింది. చిత్త వృత్తులను అరికట్టి మనసును అంతర్ముఖం చేసి సర్వమానసిక శక్తుల ఏకాగ్రతకు తెచ్చి మనసుపై పరిపి మనస్సును విమర్శించి మనసు వల్లనే మనసు స్వభావాన్ని గ్రహించడం అన్నది అంత సులభ సాధ్య కార్యం కాదు. అయినా అలాంటి విషయ విమర్శనమే శాస్త్రీయ పద్ధతి. అది తప్ప మరొకటి లేదని చెప్పాలి. బాహ్య జగత్తు మీద భౌతిక శాస్త్రవేత్త తన నిశిత దృష్టిని ఎలా సారిస్తాడో మన శాస్త్రవేత్త ఆంతరిక జగత్తు మీద అలా తీక్షణ ఆంతర దృష్టిని సారించాలి. ఇలాంటి జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతారేమో. జ్ఞాన సాధనతో పొందదగిన పరమ పురుషార్థం జ్ఞానోపలబ్ధే. అంతేకాదు జ్ఞాన సాధనంతో ఒక ప్రయోజనం కూడా సిద్ధిస్తున్నది. జ్ఞానం వల్ల సర్వదుఖాలు నివృత్తమవుతాయి. అంతఃకరణాన్ని శోధించి తన్మూలంగా నాశరహిత స్వత సిద్ధ నిత్య నిష్కలంక పరిపూర్ణ వస్తువులను ప్రత్యక్షంగా దర్శించిన వానికి ఇక శోక మోహాలు ఎక్కడివి? భయం తీరని కోరిక ఇవే దుఃఖాలకు పుట్టినిల్లు.
మృత్యువన్నది మిథ్య అని తెలియగానే మనిషికి మరణ భయం తొలగిపోతుంది. తాను పరిపూర్ణుడని గ్రహించగానే మనిషికి వ్యర్థవాంఛలు అంతరిస్తాయి. ఈ హేతువులు రెండు నివృత్తం కావటం వల్ల ఈ శరీరంలోనే సర్వ దుఃఖాలను నశించి సంపూర్ణ ఆనందం లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందటానికి ఏకాగ్రత అనే దానికన్నా వేరే సాధన లేదు. రసాయన శాస్త్రవేత్త తన మానసిక శక్తులన్నిటినీ ఏకాగ్రత స్థితికి తెచ్చి వాటిని తాను పరిశోధించే పదార్థాలపై పెట్టి వాటి రహస్యాలను తెలుసుకుంటాడు. జ్యోతిశాస్త్రవేత్త తన మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి దూరదర్శక యంత్రం ద్వారా ఆకాశం మీదకి పరిపితే సూర్యచంద్ర నక్షత్రాదులు తమ రహస్యాలను అతనికి వెల్లడి చేస్తాయి. మీకు చెబుతున్న విషయాల గురించి నా అనుభవాలు ఎంతెంతగానో నేను ఏకాగ్రం చేయగలుగుతానో విషయం అంతగా సుబోధకం అవుతుంది. నా మాటలు వింటున్న మీరు మీ భావాలను ఎంతెంతగా ఏకాగ్రతకు తెస్తారో నేను చెప్పవలసిన విషయాన్ని అంత స్పష్టంగా గ్రహిస్తారు. లోకంలో మనకు లభించే జ్ఞానం అంతా చిత్త ఏకాగ్రత వల్ల కలిగిన జ్ఞానమే. ప్రయత్నించే పద్ధతిని తెలుసుకుంటే, సాధనా విధానాన్ని గ్రహిస్తే లోకం తన రహస్యాలను వెలిపరచడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి సాధనకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఏకాగ్రత వల్ల కలుగుతాయి. మనిషి సంకల్ప శక్తికి పరిమితి లేదు. మనసు ఎంతెంత ఏకాగ్రత చెందుతూ ఉంటుందో అంతంత విషయ పరిశీలన శక్తి కలుగుతూ ఉంటుంది. ఇదే రహస్యం. మనసు సహజంగా బాహ్య ప్రవృత్తి కలిగి ఉండటం వల్ల బాహ్య విషయాల్లో మనసును నిలపడం సులభం. కానీ మతం, మానసిక శాస్త్రం, వేదాంతం అనే విషయాల్లో కనిపించే దృశ్యం ఒకే వస్తువు అవటం వల్ల మనసును ఏకాగ్రం చేయటం సులభసాధ్యం కాదు. మనసే విషయమై ఉంది. అందులో అది అంతరింద్రియం. పరిశీలింపవలసినది మనసే. సాధనానంతరం లేనందువల్ల మనసు చేతనే మనసు శోధించాలి. కాబట్టి చిత్త ఏకాగ్రత మానసిక శాస్త్రాదుల విషయంలో కష్టసాధ్యమై ఉంది. మనసుకు పర్యాలోచన శక్తి ఉందని మనకు తెలుసు. నేను మీతో మాట్లాడుతూ అదే సమయంలో పురుషునిలా ప్రక్కన నిలిచి చెప్పే విషయాన్ని వింటూ గ్రహిస్తుంటాను. మీరు పనిచేస్తూ ఆలోచిస్తుంటే ఏకకాలంలో మీ మనసులో ఒక భాగం ఒత్తిడి నిలిచి మీరు ఆలోచించే విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. మనశ్శక్తులకు ఏకాగ్రపరిచి మరల మనసుపై లగ్నం చేయాలి. తీక్షణ సూర్యకిరణాల ముందు చిమ్మ చీకటిలోనున్న రహస్యాలు కూడా బట్టబయలవుతాయి. అలాగే ఏకాగ్రత చిత్తం ముందు అంతరాత్మలోని గూఢ విషయాలైన నిర్భిన్నాలై వెలువడతాయి. విశ్వాసానికి మూలాధారమైన యథార్థ మతాన్ని మనం ఇలా చేరుకోగలం. జీవాత్మ సత్యమా అసత్యమా? జీవితం మున్నాళ్ళు ముచ్చట లేక కలకాలం ఉండేదా? లోకంలో దేవుడనేవాడు ఒకడు ఉండటం యథార్థమా మిథ్యయా అనే ఇలాంటి విషయాల్లో ఉన్న సత్యాసత్యాలు మన కళ్ళెదుట నిలుస్తాయి. ఇలాంటి ప్రత్యక్ష అనుభూతి కలిగించుటే రాజయోగ ఆశయం. చిత్త ఏకాగ్రత కలగటానికి ఉపాయం ఏమిటి? ఆ తర్వాత అంతరంగంలోని పరమ రహస్యాలను ఎలా గ్రహిస్తాం, ఆ వెనుక మనోధర్మాలను ఎలా నిర్ణయిస్తాం అనే ఈ అంశాలన్నింటినీ బోధించడమే రాజయోగ ముఖ్య ఉద్దేశం. అందుకని మీ మతం ఏది? మీరు ద్వైతుల, నాస్తికుల, క్రైస్తవుల, యూదుల, బౌద్ధుల అని రాజయోగం మనల్ని ఎన్నడూ అడగదు. మనం మానవులం. ఈ అర్హత చాలు. మనిషి అయిన ప్రతి వానికి తత్వాన్వేషణ చేసే అధికారం ఉంది, సామర్థ్యం కూడా ఉంది. శ్రమించడానికి సంసిద్ధుడై ఉంటే స్వతంత్రంగా జిజ్ఞాస చేసి సమాధానం పొందడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. ఇంతవరకు రాజయోగ జిజ్ఞాసకు నమ్మిక అన్నది అనవసరమని తెలిసింది. నీ అంతటా నీకు గోచరం కానిదే దేన్ని కూడా నమ్మకు అని రాజయోగం చెబుతుంది. సత్యం నిలవటానికి దానికి ఎలాంటి చేయూత అక్కర్లేదు. జాగ్రత్త అవస్థలో మనకు ప్రత్యక్షంగా ఉన్న విషయాలను నిరూపించడానికి స్వప్నాలు, ఊహలు అవసరమా? లేదు.
రాజయోగాన్ని సాధించడానికి చాలా కాలం పడుతుంది. నిరంతర అభ్యాసం కావాలి. కొంతవరకు శరీర సంబంధంగా ఉన్న ఈ అభ్యాసం ముఖ్యంగా మానసికం. మన శరీరాలకు ఎంతటి సన్నిహిత సంబంధం ఉందో ముందు ముందు మనకు తెలుస్తుంది. సూక్ష్మ శరీరాంశమే మనస్సమ్మ అవుతున్నదని, మనస్సులో ఎలాంటి మార్పు కలిగినా తదనుగుణ మార్పు శరీరంలో కనిపిస్తుందని విశ్వసిస్తే, శరీరంలో కలిగే మార్పులకు అనుగుణమైనవి మనసులో కలగాలని నమ్మటం యుక్తి విరుద్ధం కాదు. శరీరంలో స్వస్థత లేకుంటే మనసులో కూడా అస్వస్థత కలుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసులో బలారోగ్యాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తికి కోపం వస్తే అతని మనసు క్షోభిస్తుంది. ఇదే విధంగా మనసులో కలత కలిగితే శరీరంలో కూడా కలత కలుగుతుంది. జనసామాన్యంలో మనోవికాసం చాలా స్వల్పంగా ఉండటం వల్ల మనసు విశేషంగా శరీర ఆధీనమై ఉంటుంది. దాదాపు చాలామంది మృగప్రాయులుగా జీవిస్తున్నారు. అంతేకాదు వారి మనోనిగ్రహ శక్తి క్షుద్ర జంతువుల నిగ్రహ శక్తి కన్నా విశేషమైంది కాదని అనేక సందర్భాల్లో వెల్లడి అవుతూ ఉంటుంది. మనసు మీద మనకంత పెత్తనం లేదు కాబట్టి ఇలాంటి స్వాధీనత కలగటానికి, మన శరీరాలను వశపరుచుకోవటానికి శరీరానికి శారీరక సహాయాన్ని కొంతవరకు పొందవలసి ఉంది. తగినంత శరీర స్వాధీనత సంపాదించినప్పుడు మనసు నేర్పుతో తిప్పే యత్నం చేయవచ్చు. ఇలాంటి నేర్పుతో మనస్సును స్వాధీనం చేసుకుని మన ఇష్టానుసారంగా దాన్ని వర్తింప చేయగలం. మనం కోరిన రీతిన తన శక్తులను ఏకాగ్రం చేసేలా మనం మనస్సును నిర్బంధించగలం. రాజయోగుల ప్రకారం అంతర్ప్రపంచం అంటే సూక్ష్మ ప్రపంచం, బాహ్య రూపమే బాహ్య ప్రపంచం. స్థూలం ఎప్పుడు కూడా కార్యమే, సూక్ష్మ కారణం. కాబట్టి బాహ్య ప్రపంచం కార్యం, ఆంతర ప్రపంచం కారణం. ఇలాగే బాహ్యశక్తులు స్థూలాంశాలు, అంతఃశక్తులు వాటి సూక్ష్మాంశాలు. అంతఃశక్తులు కనిపెట్టి వాటిని నేర్పుతూ నడపగలిగే వారికి ప్రకృతి అంతా స్వాధీనమవుతుంది. మొత్తం ప్రకృతిని తన వశం చేసుకోవటం అనే బ్రహ్మాండ కార్యాన్ని సాధించడానికి యోగి సంకల్పిస్తాడు. ప్రకృతి శాసనాలకి తనపై ఆధిపత్యం లేని స్థానాన్ని చేరటమే, సమస్త ప్రకృతి నియమాలను అతిక్రమించగలిగిన స్థితిని పొందటమే యోగి లక్ష్యం. అప్పుడు అతను ప్రకృతికంతా ప్రభువు అవుతాడు. నాగరికత అంటే ఏమిటి? మానవకోటి పురోభివృద్ధి అంటే ఏమిటి? ప్రకృతిని వశం చేసుకోవటమే. ప్రకృతి నిరోధం కోసం వివిధ జాతుల జనులు వివిధ మార్గాలను అవలంబిస్తున్నారు. ఒకే సంఘంలో కొంతమంది బాహ్య ప్రకృతిని, మరికొంతమంది ఆంతర ప్రకృతిని వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే కొన్ని జాతుల వారు ఆంతర ప్రకృతిని, మరికొన్ని జాతుల వారు బాహ్య ప్రకృతిని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటారు. కొంతమంది ఆంతరిక ప్రకృతి నిరోధం వల్ల సమస్తాన్ని గ్రహించవచ్చంటారు. మరికొంతమంది బాహ్య ప్రకృతి నిరోధం వల్ల సర్వం చేజిక్కునంటారు. ప్రకృతిలో బాహ్యం అభ్యంతరం అనే విభజన లేనందువల్ల పరివాసనంలో ఈ రెండు వాదాలు న్యాయ సమ్మితాలే. బాహ్యాంతరాలన్నవి కేవలం కల్పిత పరిమితులే. బాహ్యంతరవాదులు ఇరువురు తమ విజ్ఞానవాదులను చేరినప్పుడు ఒక్క చోటనే కలియుట విధి విహితం. పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్త తన విజ్ఞాన పరమావధిని సమీపించగానే విజ్ఞాన తత్వశాస్త్రంలో లయించిపోతున్నట్లుగా కనుగొంటాడు. ఇలాగే వస్తువు ఒకటి కాబట్టి తత్వశాస్త్రవేత్త తాను మనఃప్రకృతుల్ని చెప్పే తత్వాలు కేవలం బాహ్య భేదాలే అని, సద్వస్తువు ఒకటే అని గ్రహిస్తాడు. ఏకం అయినప్పటికీ ఏది అనేకంగా ప్రకాశిస్తున్నదో, దేనిలో నుండి బహుత్వం నిర్మాణం అవుతున్నదో అలాంటి ఏకత్వాన్ని కనుగొనటమే సమస్త శాస్త్రాల పరమావధి. అంతర్ప్రపంచాన్ని నుండి ప్రారంభించి ఆంతర ప్రకృతిని పరిశోధించి తన్మూలంగా బాహ్యాంతర ప్రకృతిని అంతా వశం చేసుకోవటమే రాజయోగ ఆశయం. ఇది చాలా పురాతన యత్నం. ముఖ్యంగా హిందూ దేశం ఈ సాధనకు పట్టుకొమ్మ అయినా ఇతర దేశస్తులు కూడా ఈ విషయంలో కృషి చేశారు.
పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఏదో గూఢ విద్యగా భావించి ఇలాంటి సాధన చేసి వారిని మాంత్రికులని తాంత్రికులని తడిచి వారిని మంటల్లోకి నెట్టి చంపారు. హిందూ దేశంలోనైతే ఇది అనేక కారణాల వల్ల స్వార్థపరులు పాలయ్యింది. వారు ఈ విద్యను 190 పాళ్ళు ధ్వంసం చేసి మిగిలిన దాన్ని రెండవ కంటికి తెలియని పరమ రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. నేడు పాశ్చాత్య దేశంలో గురువుల పేర చాలామంది బయలుదేరారు. హిందూ దేశంలో కూడా ఇలాంటి ఉపదేశకులు బయలుదేరినప్పటికీ వారికి ఈ విషయంలో కొంత పరిజ్ఞానం ఉండటం వల్ల ఏమీ తెలియని ఈ నవీన వాక్యార్థుల కన్నా వారు యోగ్యులేనని చెప్పవచ్చు. ఈ యోగ పద్ధతుల్లో ఏది గుప్తంగా ఉంటుందో, పరమ రహస్యంగా ఉంటుందో దాన్ని వెంటనే పరిత్యజించాలి. జీవయాత్రలో బలమే మనకు సరైన త్రోవ చూపుతుంది. సమస్త విషయాల్లో మేము బలహీనులుగా చేసే వాటిని ఎలా విసర్జించేలా పారమార్థిక విషయాల్లో కూడా అలాంటి వాటిని విసర్జించాలి. వాటితో మీకు ఎలాంటి జోక్యం ఉండకూడదు. మంత్రతంత్ర బందర విషయాన్వేషణల వల్ల మనిషి బుద్ధి బలహీనమవుతుంది. శాస్త్రాలకెల్లా మేలి బంగారు అనదగ్గ శాస్త్రయోగం దీనివల్ల ఇంచుమించుగా ధ్వంసమైపోయింది. నేటికి 4000 సంవత్సరాలకు పూర్వం నిర్మాణమైనది మొదలు ఋషులు యోగశాస్త్రాన్ని హిందూ దేశంలో విశిష్ట ఆకృతికి తెచ్చి సూత్రీకరించి బోధించారు. వ్యాఖ్యాత క్రొత్తవాడవుతున్న కొద్దీ వ్యాఖ్యానంలో దోషాలు అధికంగా దొల్లటం, గ్రంథకర్త ప్రాచీనుడైన కొద్దీ వ్యాఖ్యానం హేతుబద్ధ సమంజసమై ఉండటం స్పష్టం. నవీన గ్రంథకర్తలు అనేక మంది ఏమేమో అగమ్య గోచర రహస్యాలు కూర్చి చెబుతుంటారు. దివ్యలోక సందీప్తమై ప్రకాశించడానికి బదులు యోగం ఎలా ఏ కొందరి చేతుల్లోనో పడటం వల్ల వారు యోగసిద్ధులకు తామే పట్టాభిషక్తులం కావాలని భావించి దాన్ని పరమ రహస్యంగా ఉంచారు. ఈ శక్తులు తమకే దక్కాలన్న ఉద్దేశంతో వారు అలా చేశారు. నేను చేస్తున్న బోధనలో మర్మమేది లేదని తెలుసుకోండి. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పి వేస్తాను. హేతు విమర్శ చేసి నిరూపించగలిగినంత దాకా నిరూపిస్తాను. నాకు తెలియని అంశాల గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయో చెప్పి ఊరుకుంటాను. అందప్రాయంగా నమ్మటం సరికాదు. మీ విమర్శన శక్తిని వినియోగించి దృష్టితో సాధన చేసి ఈ సంగతులు జరుగుతాయా లేదా చూడాలి. ఇతర శాస్త్రాలను నెరవేర్చడంలో ఎలాంటి విధానాన్ని మీరు అవలంబిస్తారో సరిగా ఆ విధానాన్ని అవలంబించి ఈ శాస్త్ర అభ్యాసాన్ని చేయాలి. ఇందులో ఎలాంటి మర్మం కానీ ప్రమాదం కానీ లేవు. ఈ శాస్త్రం యథార్థమై ఉన్నంత దాకా నడివీధుల్లో బాహటంగా బోధించాలి. ఈ విషయాలను మర్మంగా ఉంచి భ్రమింప చేయడానికి ఏమాత్రం ప్రయత్నించినా అలాంటి ప్రయత్నం వల్ల మహా విపత్తు సంభవిస్తుంది. విషయంలో ప్రవేశించడానికి ముందు రాజయోగానికంతా మూలాధారమైన సాంఖ్య దర్శనాన్ని గురించి కొంత చెప్పాలి. సాంఖ్య దర్శనం ప్రకారం ఇంద్రియానుభవ ఉత్పత్తి క్రమం ఇలా ఉంటుంది. బాహ్య విషయాల వల్ల కలిగే స్పర్శలు వాటి బాహ్యోపకరణాల ద్వారా వాటి ఇంద్రియాల వద్దకు చేరతాయి. ఇంద్రియాలు ఈ స్పర్శలను మనసుకు అందజేస్తాయి. మనసు వాటిని బుద్ధికి అందిస్తుంది. బుద్ధి నుండి వాటిని పురుషుడు ఆత్మ గ్రహిస్తాడు. అప్పుడే ఇంద్రియానుభవం కలుగుతుంది. అప్పుడు పురుషుడు చేయవలసిన పనికి కర్మేంద్రియాలను నియమిస్తాడు. పురుషుడు తప్ప ఇవన్నీ ప్రకృతి సంబంధ తత్వాలే. అయితే బాహ్యేంద్రియాల కన్నా మనసు సూక్ష్మతర ప్రకృతి వల్ల నిర్మితమై ఉంది. మనసుకు కారణమైన తత్వం వల్లే తన్మాత్రలనే సూక్ష్మభూతాలు ఏర్పడుతున్నాయి. ఇవి మరలా స్థూలభూతాలై వాటి వల్ల బాహ్య ప్రకృతి ఏర్పడుతున్నది. ఇది సాంఖ్యప్రోక్తమైన శాస్త్ర విషయం. దీనివల్ల బాహ్య స్థూల ప్రకృతికి బుద్ధికి స్థితిని బట్టి భేదమే తప్ప ప్రస్తుత భేదం లేదని తెలుస్తున్నది. పురుషుడు అంటే ఆత్మ తప్ప మిగిలినదంతా జడ ప్రకృతి. బాహ్య విషయాలను గ్రహించడానికి మనసు ఆత్మచేతిలో ఉన్న సాధనమని చెప్పవచ్చు. మనసు అనుక్షణం సంకల్ప
వికల్పాలతో మారుతూ ఉన్న సిద్ధవస్థలో ఇంద్రియాల్లో కొన్నింటితో కానీ ఒక్కటితో కానీ సంయోగం పొందటానికి ఏ ఇంద్రియంతో కూడా సంయోగం చెందకుండా ఉండటానికి సమర్థమై ఉంటుంది. దీనికి ఒక దృష్టాంతాన్ని చూద్దాం. ఈ గడియారం చేసే శబ్దాన్ని నేను శ్రద్ధగా వింటూ ఉంటే కన్నులు తెరుచుకొని ఉన్నా నాకేమీ కనిపించకపోవచ్చు. అంటే నా మనసు కర్మేంద్రియంతో సంయోగం చెందినప్పుడు నేత్రేంద్రియంతో సంయోగం చెందిందని స్పష్టమవుతున్నది కదా. కానీ పూర్ణ వ్యవస్థను పొందిన మనసు ఏకకాలంలో సకలేంద్రియాలతో సంయోగం చేయవచ్చు. మనసుకు అంతరావలోక శక్తి ఉంది. ఈ శక్తి వల్ల మనసు తన లోతు తాను తెలుసుకుంటుంది. యోగి ఈ అవతారావలోకన శక్తినే పొందాలనుకుంటాడు. మనశ్శక్తులను ఏకాగ్రం చేసి అంతర్ముఖం చేసి లోపల ఏమి జరుగుతుందో యోగి గ్రహిస్తాడు. ఇదంతా శాస్త్రవేత్తలు పరిశోధించి తేల్చిన సారాంశం. అంతేకాని వట్టి నమ్మకం మీద ఆధారపడి ఉన్న విషయం కాదని గ్రహించండి. నవీన శరీర శాస్త్రజ్ఞులు నేత్రేంద్రియం కంటిలో లేదని, మెదడులోని నాడీ కేంద్రంలో ఒకదానిలో ఈ నేత్రేంద్రియం ఏర్పడి ఉందని, ఇతరేంద్రియాల విషయం కూడా ఇంతేనని చెబుతారు. అంతేకాదు మెదడు ఏ పదార్థంతో నిర్మితమవుతూ ఉన్నదో ఆ పదార్థం ద్వారానే ఈ నాడీ కేంద్రాలు కూడా నిర్మాణం అవుతున్నాయని వారంటారు. సాంఖ్యులు చెప్పే విషయం కూడా ఇదే. ఈ ప్రతిపాదనల్లో ఒకటి శారీరకంగాను మరొకటి మానసికంగాను వర్తిస్తున్నాయి. అయినా సరే ఈ రెంటి అభిప్రాయం ఒకటే. మరి మనం పరిశీలించవలసిన విషయం ఈ మన శరీరాలకు రెంటికి అతీతమై ఉంది. ఏ సూక్ష్మావలోకన స్థితిని పొందటం వల్ల వివిధ మానసిక అవస్థలన్నీ కంటికి కట్టినట్లు గోచరిస్తాయో అలాంటి సూక్ష్మావలోకన స్థితిని పొందటానికి యోగి సంకల్పించుకుంటాడు. మనోనేత్రంతో ఈ స్థితులన్నింటినీ చూడాలి. ఇంద్రియాలకు బాహ్య విషయ సంసర్గం ద్వారా కలిగే స్పర్శగమనం ఎలా ఉంటుంది? ఆ స్పర్శను మనసు ఏ విధంగా గ్రహిస్తుంది? బుద్ధి దాన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తుంది? తర్వాత ఈ నిర్ధారణ పురుషునికి అంటే ఆత్మకు ఎలా తెలియజేస్తుంది? ఈ విషయాలన్నీ యోగికి కళ్ళెదుట కనిపిస్తాయి. ఏ భౌతిక శాస్త్రాభ్యాసం చేయటానికైనా కొంత సాధనార్హతను సంపాదించి ఆ శాస్త్రానికి నియమితం ఉన్న పద్ధతిని బట్టి కృషి చేస్తే గాని ఆ శాస్త్రజ్ఞానం కలుగదు. రాజయోగంలో కూడా ఈ నియమం వర్తిస్తుందని వేరే చెప్పనక్కర్లేదు కదా. మొదట ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. మనసును సత్వగుణ ప్రధానంగా చేసి ఆహారాన్ని మీరు గ్రహించాలి. జంతు ప్రదర్శనశాలకు పోయి చూస్తే మీకు ఈ విషయమై నిదర్శనం కనిపిస్తుంది. ఏనుగులను చూడండి, అవి భారీ జంతువులై ఉన్న సాధు స్వభావం కలిగి శాంతంగా ఉంటాయి. పులులు సింహాలున్న బోన్ల వైపు మరలండి, ఆ జంతువులకు విశ్రాంతి అన్నది లేదేమోనని అనిపిస్తుంది. చూసారా, ఆహారం వల్ల కలిగే మార్పు మన శరీరంలోని శక్తులన్నీ ఆహారం వల్లే కలుగుతుంటాయి. ప్రతిదినం ఈ విషయం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఉపవాసం చేయడానికి ప్రారంభించగానే మొదట మీ శరీరం నీరసిస్తుంది. శరీర శక్తులు సన్నగిల్లుతాయి. కొన్నాళ్ళకు మీ మనశ్శక్తులు కూడా కుంగిపోతాయి. ముందుగా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. తర్వాత ఆలోచించడానికి కూడా శక్తి లేని స్థితి ప్రాప్తిస్తుంది. ఆ స్థితిలో ఒక విషయాన్ని గురించి హేతు విమర్శ చేయడానికి తగిన సామర్థ్యం అంతకు ముందే అంతరిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం అవసరం. తగినంత బలాన్ని చేకూర్చుకుని సాధనలో అభివృద్ధి పొందిన తర్వాత ఆహార విషయాన్ని గూర్చి అంతగా నియమాలు పాటించిన అవసరం లేదు. అపాయాన్ని వారించడానికి ఎదిగే మొక్క చుట్టూ కంచె వేయాలి. చెట్టు ఎదిగిన తర్వాత కంచెను ఓడదీస్తారు. అప్పుడు ఎట్టి తాకుడు కలిగిన ఎదిర్చి నిలవటానికి చెట్టుకు తగినంత చేవ చేకూరుతుంది. ఒకవైపు భోగలాలసతను మరొక వైపు ఉగ్రత పశ్చర్యలను యోగ సాధకుడు విసర్జించాలి. యోగాభ్యాసకుడు నిరాహారి అయి శరీరాన్ని హింసించకూడదు. అలాంటి వాడు యోగి కానేరడని భగవద్గీత తెలుపుతుంది. గీతాశాస్త్ర వాక్కులను గమనించండి. నిరాహారి యోగానికి అనర్హుడు. నిద్రారహితుడు కూడా యోగి కానేరడు. అమితంగా నిద్రించేవానికి యోగం అసాధ్యం. మితిమీరి
పరిశ్రమ చేసేవాడు యోగి అగుట దుర్లభం. పనిపాటులు చేయని వానికి యోగార్హత లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న వివేకానంద చెప్పిన సోదరిమణులారా మేల్కోండి, లేవండి మేల్కోండిలో పార్ట్ 9 అయింది. నెక్స్ట్ పార్ట్ 10లో ఆధ్యాత్మిక సాధనకు కొన్ని సూచనల గురించి, కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో హోమ్ ఆఫ్ ట్రూత్లో ఇచ్చిన ఉపన్యాసం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న ఈ వివేకానంద చెప్పిన సోదరిమణులారా మేల్కోండి, లేవండి మేల్కోండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.